మొత్తానికైతే మనం ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ నుంచి 'జరగండి' అనే సాంగ్ అయితే వచ్చేసింది. మరి సాంగ్ ఎలా ఉంది అంటే ఆల్రెడీ మనం అప్పుడెప్పుడో చిన్నప్పటి లీక్ అయినటువంటి సాంగ్ విన్నాం. సో, ఆ సాంగ్ విన్నప్పుడే మనకు తెలుసు ఈ సాంగ్ ఖచ్చితంగా ఆహ్, అంటే ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం గానీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ క్యాచీ సాంగ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ హమ్ చేసుకునే విధంగా ఈ సాంగ్ వైరల్‌గా మారుతుంది అని. సో, అదే జరుగుతుంది అని ఇప్పుడు విన్నాక కూడా అనిపిస్తా ఉంది. సో, సాంగ్‌లో బీట్ మాత్రం మామూలుగా లేదు. డాన్స్ చేసేంతలా రచ్చ చేయించేశాడు తమన్ గారు. అండ్ ఇక 'రామ్ చరణ్' గారి లుక్స్ గానివ్వండి, అండ్ ఈ సాంగ్‌కు సంబంధించి కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ గానివ్వండి, శంకర్ గారి టేకింగ్‌కి సంబంధించి కొన్ని షార్ట్స్ డిస్‌ప్లే చేశారు కదా! అది కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ అనైతే చెప్పుకోవచ్చు. 'రామ్ చరణ్' గారి బర్త్‌డే సందర్భంగా ఈ సాంగ్‌ని అభిమానుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం అనేది చెప్పుకోవచ్చు. సో, నాకైతే చాలా అనిపించింది సాంగ్. సో, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ అవుతది ఈ సాంగ్ అనైతే అనిపిస్తా ఉంది. మరి ఈ సాంగ్ విన్న తర్వాత మీకేం ఫీలింగ్ కలిగిందో ఓసారి కమెంట్ చేయండి.